హలో గాయ్స్, మీరు చూస్తున్నారు లైఫ్ ఆఫ్ క్రూజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికి ఈరోజు ఫ్రాన్స్కి వచ్చాము. ఫ్రాన్స్లో ఈ పోర్ట్ పేరు చీబర్గ్. నేను ఫస్ట్ టైం వస్తున్నా ఈ పోర్ట్కి. చూద్దాం బయటికి వెళ్ళి. నాకు ఎక్కువ టైం లేదు, జస్ట్ 1.5 hour ఉంది. వీలైనంత వరకు తిరిగేసి వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఆఫ్ కాదు, నాకు జస్ట్ బ్రేక్ షిఫ్ట్. పక్కన ఏదో క్రూజ్ షిప్ చిన్నది ఉంది. ఇది ఎగ్జిట్. ఫోన్ ఇక్కడ వాడకూడదు. బాయ్. పోర్ట్లోకి రాగానే ఫస్ట్ ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇది టూరిస్ట్ గైడ్ లాగా ప్రొవైడ్ చేస్తారు. క్యాబ్స్ వీళ్ళు అనమాట. ఈ పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కొన్ని మ్యాప్స్, ఫొటోస్ అండ్ స్టిక్కర్స్ ఇవి ఉన్నాయి. చూసాను, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇందులో నాకు బాగా ఇది నచ్చింది, సింపుల్గా. అండ్ ఇది కొంచెం ఐరన్ అనమాట, స్టీల్ అండ్ మ్యాగ్నెట్ బాగా వచ్చింది. ఇవి ఉన్నాయి కానీ అంతగా క్వాలిటీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారా, ఇది మొత్తం స్టీల్ అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంది. €3 అంటే ఆల్మోస్ట్ 300 ఒకటి. సో నేను ఇది తీసుకుంటున్నా. ప్రతి ప్లేస్లో ఇట్లా ఏదో ఒకటి గుర్తు. ఇక్కడ బీచ్కి వెళ్ళట్లే, స్టోన్ లేదు, సో అందుకని ఇది. నేను నార్మల్గా ప్రతి పోర్ట్లో బీచ్కి వెళ్ళి స్టోన్ కలెక్ట్ చేస్తాను. సో ఈ పోర్ట్లో ఏదో ఒకటి గుర్తుగా ఉండాలి కదా, సో అందుకే ఇది తీసుకున్నాను. చాలా బాగుంది. ఇంకా పోర్ట్ నుంచి బయటకి వచ్చేసాము. క్యాబ్స్ ఉంటాయి ఇక్కడ, బస్సెస్ ఉన్నాయి. ప్లేస్లో బోట్ రైడ్కి తీసుకెళ్తారు, చాలా బాగుంటుంది. మొత్తం తిప్పి తీసుకొస్తారు. ముందు ఒక బోట్ వెళ్తుంది, వెనక ఒక 6-7 బోట్లు దానికి కట్టేసి తీసుకెళ్తూ ఉంటారు. ముందు ఒక గైడ్ ఉంటాడు. అందరు చిన్నపిల్లలే మ్యాక్సిమం. ఇవన్నీ కూడా రెంట్కి తీసుకొని తిరిగి రావచ్చు సైట్ సీయింగ్కి. ఇది అక్కడ వస్తున్నాయి చూడండి, ఇంకా చాలా బోట్స్ బ్యాచెస్గా వెళ్తారు. నాకు తెలిసి ఇది చిన్న ఐలాండ్లా ఉంటుంది. ఇదంతా కూడా తిరిగి వస్తారు ఆ బోట్లో కొంచెం. ఇంకా సిటీ వెనకాల ఉంది మొత్తం. ఇక్కడ పెద్ద ఏదో షాపింగ్ మాల్ ఉంది, ఐక్యా లాగా పెద్ద షాపింగ్ మాల్. ఇక మా షిప్ ఆ కార్నర్లో ఉంది, బిల్డింగ్ బ్యాక్ సైడ్. ఇది పోర్ట్ అనమాట. పోర్ట్ దీంట్లో కూడా కొన్ని షాపింగ్ మాల్స్ కొన్ని చూడడానికి ఉన్నాయి, కానీ ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి ప్రజెంట్. ఇట్లా తీసుకెళ్తూ ఉంటారు. ముందు పెట్రోలింగ్ లాగా వెళ్తున్నాడు ఒకడు. ఇక్కడ వీళ్ళు దగ్గర ఉండి తీసుకెళ్తారు. అక్కడ దాకా తీసుకెళ్ళి ఇంకా కొంచెం మిడిల్లోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. గాలి బాగా వస్తుంది. ఇలా బోట్లో సైట్ సీయింగ్కి తీసుకెళ్తారు, మొత్తం చూపించి తీసుకొస్తారు. మనీ ఉండాలి కానీ ఏదైనా చేయొచ్చు. ఇది నైట్ ఓపెన్ అవుతుంది. నైట్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది ప్లేస్. ఫ్రాన్స్ పోర్ట్కి వచ్చాను. ఇక్కడ పోర్ట్ బయటికి రాగానే ఒక మ్యూజియం ఉంది. ఒకసారి మ్యూజియం మొత్తం చూద్దాం ఏమేమి ఉన్నాయి. చాలా ఐటమ్స్ అంటే
పాత ఓల్డ్ సబ్మెరైన్స్, ఓల్డ్ షిప్స్, ఓల్డ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది ఇక్కడ. ఈ పోర్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. హిస్టరీ, ఈ పోర్ట్లో ఏమేమి వార్స్ జరిగాయి, యుద్ధాలు ఏమేమి జరిగాయి, ఇంకా ఈ షిప్లో ఫస్ట్ స్టార్ట్ అయిన ఆ షిప్ ఏది, మొత్తం కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేసే ప్రోటోటైప్ కూడా డిజైన్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పైన ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాటి లేఅవుట్స్, వాటి పేర్లు. ఎండకి సరిగ్గా కనిపించట్లేదు. ఏ సబ్మెరైన్ ఎంత కింద వరకు వెళ్ళగలదు అని ఇక్కడ చార్ట్ ఒకటి ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇది మ్యూజియం చిన్నదే, ఒక పెద్ద హాల్లా ఉంది. అండ్ 1944లో జరిగిన యుద్ధం గురించి, అక్కడ వచ్చిన ఈ వీటిని ఏమంటారు, వీటి గురించి, తర్వాత ఇక్కడ జరిగిన యుద్ధాలు, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీని చరిత్ర మొత్తం ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ సైనికులు, మొత్తం సముద్రం, పోర్టు, బ్యాక్ అండ్ చరిత్ర, సబ్మెరైన్స్ గురించి డీటెయిల్స్. ఇది పోర్ట్. ఇప్పుడు నేనున్న పోర్ట్ ఇది ఇట్లా ఉంటుంది. తర్వాత ఫస్ట్ మనకు కనిపించేది ఈ సబ్మెరైన్. ఇది చిన్నది, ఒక్క పర్సనే పడతాడు ఇందులో. చాలా ఓల్డ్ మోడల్లా ఉంది. ఏదో నేను నెట్ జియోలో చూసిన ఇలాంటివి. చాలా చిన్నది కానీ చాలా భలే ఉంది. ఈ సబ్మెరైన్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. నేను ఈ పోటీకి కొడితే ఫస్ట్ టైం వస్తున్నా, నాకు వీటి గురించి ఏం తెలీదు. ఇది వాటర్లో ఇలా అనిపిస్తుంది. దాంట్లో ఎంత ఇద్దరు పడతారు అనుకుంటా. ఇద్దరు ఉంది. 1974లో చేశారు దీన్ని. సో ఇది ఒక మ్యూజియం. అండ్ తర్వాత అదొక సబ్మెరైన్. అండ్ తర్వాత ఇది ఒక సబ్మెరైన్. ఇది రాకెట్ లాగా ఉంది. ఇందులో బాగానే పడతారు, ఒక 5-6 మంది పడతారు. ఇది రాకెట్లా ఉంది సబ్మెరైన్. అండ్ తర్వాత ఇక్కడ చూసారా, ఇది ఇంత చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది సబ్మెరైన్ కాదు, ఇది ఒక స్పేస్ షిప్ లాగా ఉంది. దీని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సీ ఆర్బిటర్ అట, మిషన్ సీ ఆర్బిటర్. మరి ఇది ఎప్పుడు తెస్తారో తెలీదు, ఎప్పుడు అసలు ఉందో కూడా తెలియదు నాకు. డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సముద్రంలో ఇట్లా తేలుతూ ఉంటుంది. చూసారా ఎట్లా ఉందో డిజైన్. నాకు తెలిసి ఫ్యూచర్లో వస్తుందేమో. దీనికి మళ్ళీ రోలెక్స్ అని ఉంది, రోలెక్స్ స్పాన్సర్షిప్ అని ఉందేమో దీంతో. సీ ఆర్బిటర్స్ వీడు ఇన్వెంటర్ ఏమో. 1945 అని ఉంది. ఫౌండేషన్ ఇది అసలు ఎక్కడుంది ఏంటి లేదు, నేను గూగుల్ సెర్చ్ చేయాలి దీని గురించి. ఫ్లోర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. నాకు తెలిసి ఇది ఒక ఫ్లోటింగ్ షిప్ అనుకుంటా, లైక్ రీసెర్చర్స్కి సంబంధించి ఏదైనా ఒక. బాగుంది కానీ ఎక్కడ చూడలే ఇలాంటిది రియల్గా. గూగుల్లో చూడండి ఒకసారి మీరు, ఎక్కమని దొరుకుతాయి. ఇది వాటర్ లోపలికి వెళ్తుంది, వాటర్ బయట తేలుతుంది. సబ్మెరీన్ కమ్ షిప్. అండ్ లోపల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఫ్లోర్స్ కూడా ఉన్నాయి కదా, రూమ్స్ అవి. అండ్ తర్వాత ఇంకోటి, ఈ పోర్ట్కి టైటానిక్ షిప్ కూడా వచ్చేది అనమాట. టైటానిక్ షిప్ ఈ పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే మునిగిపోయింది. సో ఈ పోర్ట్ టైటానిక్ షిప్కి చాలా ఫేమస్. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు యూజ్ చేస్తారు ఇది. దాని మీద ఉంది రోలెక్స్ బ్రాండ్. తర్వాత స్పాన్సర్ రోలెక్స్ ఏమో ఇది. ఇది ఏంటిదో తెలియదు కానీ
చూడడానికి ఒక రేంజ్లో ఉంది. సబ్మెరీన్కి సంబంధించిన మిషన్ ఇది. చాలా ఉన్నాయి ఇంకా మిషన్ సబ్మెరీన్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడడానికి గ్లాస్ ఏదో ఉంది. వీడు చెప్తుండే ఇక్కడ దీని గురించి. మాత్రం సూపర్ ఉంది. సో ఇప్పుడు ఇది మాత్రం చాలా బాగుంది. ఇది ప్రీమియంగా, దీనికి లైట్స్, సెన్సార్స్ ఏవేవో ఉన్నాయి. చూసారా దీని కెమెరా ఎంత బాగుందో. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. లోపల సూట్ కూడా ఉంది. వాడు కూడా కూర్చోలేదు, బొమ్మ పెట్టారు, అలా ఉంటుంది అనమాట. ఏవేవో ఉన్నాయి బటన్స్ చాలా. ఇది ఆటోమేటిక్గా వెళ్తుంది. సినిమాలు చూసాను నేను ఇట్లాంటి హాలీవుడ్ మూవీస్లో. దీని పేరు, దీని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది 1994లో చేశారు. నేను మూవీస్లో చూసినట్టు గుర్తుంది. అండ్ పైన ఒక చిన్నది ఉంది సేమ్ ఇలాంటిదే, ఓల్డ్. ఇది ఆటోమేటిక్ కాదు, ఇది ఆటోమేటిక్ వెళ్తుంది, మనం ఆపరేట్ చేయొచ్చు లోపల నుంచి. కానీ ఇది కొంచెం తాడు పెట్టి కింద వదులుతారేమో. అండ్ తర్వాత అన్నిటికన్నా పెద్దది ఇది. కొంచెం డిఫరెంట్ ఉంది. షిప్ లాగానే ఉంది కానీ సబ్మెరీన్. ఓల్డ్ ఇది 1961లో చేశారు. 3 మెంబర్సే అట ఇందులో క్రూ. అండ్ దీని డీటెయిల్స్ ఓకే, ఇది దీని డీటెయిల్స్. ఇట్లుంటుంది లోపల వాటర్లో. ఇలా వదులుతారు వాటర్లో. కానీ సూపర్ ఉంది మ్యూజియం మాత్రం. అన్నీ ఇక ఇట్లా కనిపెట్టారు కొన్ని పాత పురాతన వస్తువులు. అవి అక్కడ ఉన్నాయి, నేను చూపిస్తాను. ఏంటి ఎంత లోపలికి వెళ్ళగలిగింది అని నేను చూపిస్తున్నాను ఇక్కడ. డీప్ సీ ఛాలెంజర్. ఇది జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ ఉన్నాడు కదా, మూవీస్ తీస్తాడు, వాడు వెళ్ళాడు అనమాట. చాలా డీపెస్ట్ సర్ఫేస్ ఆన్ సీ. డీప్ సీ ఛాలెంజర్ అనేది చాలా లోతు అనమాట. సో దాంట్లో కిందకి వెళ్ళాడు జేమ్స్ కెమెరాన్. అండ్ వీడు ఒకడు వెళ్ళాడు, ఇక్కడ వీడు వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా డీప్ సీకి, సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ, ఇలాంటి డిఫరెంట్ సబ్మెరీన్స్ యూజ్ చేసి. ఇదంతా మ్యాప్ సబ్మెరీన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని, ఎక్కడెక్కడ తక్కువ వెళ్ళారు లోపలికి అని. సబ్మెరీన్స్ మొత్తం డీప్ డీటెయిల్స్ ఉన్నాయి సబ్మెరీన్స్ గురించి, ఈ పోర్ట్ చరిత్ర గురించి. ఇక్కడ చాలా జరిగాయి అనమాట. అయితే ఈ పోర్ట్లో చాలా, ఇక వాళ్ళ పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు, గోల చేసారు ఇప్పటిదాకా. ఇది బ్యాక్ సైడ్, ఇదంతా కూడా చాలా పెద్దగా ఉంది సబ్మెరీన్. పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఇది లోపల ఇలా ఆపరేషన్ ఇలా ఉంటుంది, ఐ మీన్ ఇంజిన్ రూమ్ లాగా. దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంది పెద్దది, ఎలర్జీస్ ఉంది. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మొత్తం ఒక 10-15 దాకా ఉన్నాయి సబ్మెరీన్స్, డిఫరెంట్. అండ్ ఇక్కడ ఉంది ఒకటి క్యానన్, సముద్రం లోపల వీళ్ళకి దొరికింది అన్నమాట. ఇది వీళ్ళకి సముద్రం లోపల దొరికింది. ఇది బుల్లెట్,
దీనిలో పెట్టేది. అండ్ దీని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. వీడియో అనుకుంటా కనిపెట్టింది ఆ సబ్మెరైన్లో వెళ్ళి. ఈ ఓల్డ్ యాంటిక్ ప్లేట్స్, ఇలాంటి బౌల్స్, గంట ఇవి ఇలా దొరికింది వీళ్ళకి వాటర్లో. అండ్ డీటెయిల్స్ ఎలా స్టోరీ చెప్తుండే వీడు. మొత్తం మ్యూజియం చాలా బాగుంది, మొత్తం సబ్మెరీన్స్ గురించి. దీని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ సబ్మెరీన్ డీటెయిల్స్. ఈ ప్లేస్కి నేను కొత్త, నాకు దీని గురించి ఏం తెలియదు, నేను ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. నాకు ఇక్కడ బుక్స్ ఉన్నాయి ఈ పోర్ట్ గురించి, ఇక్కడ టూర్ గైడ్స్ చాలా. ఇంకా ఇదొకటి, ఇక్కడ కేఫ్ ఉంది, రెస్టారెంట్ లాగా ఒకటి. ఇంకా ఇలాంటి ట్రావెల్ అండ్ మ్యూజియం, క్రూజ్ లైఫ్కి సంబంధించిన వీడియోస్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చిన సబ్మెరైన్ గురించి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.